రహమాన్ పోషించిన డకాయిత్ పాత్ర ఇటీవల కాలపు బాలీవుడ్ సినిమాలలో అత్యుత్తమ ప్రతినాయక పాత్రలలో ఒకటిగా పరిగణించబడుతోంది మరియు ఇది అతన్ని మళ్లీ పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకువచ్చింది. డిసెంబర్ 5న దురంధర్ విడుదలైనప్పుడు అది ఒక సాధారణ పెద్ద సినిమా కంటే చాలా గొప్పదిగా నిలిచింది. రణవీర్ సింగ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్లో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది. విడుదలైన వారాల తర్వాత కూడా థియేటర్లలో ప్రేక్షకుల తాకిడి బలంగా కొనసాగింది. ఇది సినిమాకు ఉన్న అపారమైన ప్రజాదరణను నిరూపించింది. రణ్వీర్ సింగ్ శక్తివంతమైన నటనను కనబరిచినప్పటికీ సినిమాలో అతిపెద్ద ఆశ్చర్యం సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా. కరాచీలోని లియారి ప్రాంతానికి చెందిన రెహమాన్ డెకైట్ అనే ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ పాత్రను పోషించిన అక్షయ్ భారీ ప్రశంసలను పొందాడు. అతని ప్రశాంతమైన కానీ భయానకమైన స్క్రీన్ ప్రెజెన్స్, బలమైన వాయిస్ మాడ్యులేషన్ మరియు సహజమైన డైలాగ్ డెలివరీ ఆ పాత్రను మరపురానివిగా చేశాయి. ఆసక్తికరంగా, ఈ పాత్రకు అక్షయ్ ఖన్నా మొదటి ఎంపిక కాదు. అతనికి ముందు ఈ పాత్రను టాలీవుడ్ స్టార్ నాగార్జున అక్కినేనికి ఆఫర్ చేశారు. విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేయడానికి పేరుగాంచిన నాగార్జునకు ఈ పాత్ర నచ్చిందని సమాచారం. అయితే డేట్స్ సమస్యల కారణంగా అతను ఆ సినిమాకు నో చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో అతను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా వంటి ఇతర పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. షెడ్యూల్స్ అతివ్యాప్తి చెందడం వల్ల అతను దురంధర్ సినిమాను అంగీకరించలేకపోయాడు. దురంధర్ తర్వాత అక్షయ్ ఖన్నా కెరీర్కు పెద్ద ఊపు వచ్చింది. రెహమాన్ డకాయిట్ పాత్ర ఇప్పుడు ఇటీవలి బాలీవుడ్ సినిమాలలో అత్యుత్తమ విలన్ పాత్రలలో ఒకటిగా పరిగణించబడుతోంది మరియు ఇది అతన్ని మళ్లీ గొప్పగా వెలుగులోకి తీసుకువచ్చింది.